మనీ మ్యాటర్ కాదు, నీ మ్యాటర్ ఏంటి? నేను ఒక ఏరియాకి దాదాన్ని. బాబా దగ్గరకు వచ్చి దాదా కబుర్లు చెప్తున్నావేంట్రా? చిరికి మ్యాటర్ ఏంటి? కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ నా మీద రౌడీ షీట్ ఫైల్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ విధించడానికి ప్రయత్నించాడు. ఆపదలో కాపాడాల్సిన మా బామర్ది, అదే మినిస్టర్ బామర్ది, సమయానికి అమెరికా వెళ్ళాడు. ఏ అతను కూడా సిటీ నుంచి బహిష్కరించారా? లేదు, బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాడు. మా మినిస్టర్ బామర్ది వచ్చేంత వరకు. ఓకే ఓకే, వాడొచ్చే వరకు ఆ కమిషనర్ దృష్టి నీ మీద పడకూడదు. ఆ కమిషనర్ కూతురు నా కస్టడీలో ఉండాలి, అంతేగా? అంతే బాబా. ఏమైందే? టైం చూసుకుని కార్ ట్రబుల్ ఇచ్చింది. కార్ ట్రబుల్ ఇచ్చి నీ 1 అవర్ లవర్ గాడు బతికిపోయాడే. వాణ్ణి అంత తేలిగ్గా వదిలేస్తానా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. చెప్పండి. నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కొంచెం నన్ను సంజీవయ్య పార్క్ దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెంట్ గా వెళ్ళాలి. అంటే వీడు ఏంట్రా లుక్కు? కొంపదీసి నన్ను దింపేసి ఆ అమ్మాయిని కానీ ఎక్కించుకుని వెళ్ళిపో కదా. అయ్యి బాబాయ్, టైంకి బాగా ఐడియాలు ఇస్తారు. నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళా బండి రిపేర్ చేయించుకురా, మేము సంజయ్ పార్క్ దగ్గర ఉంటాం. తాటిచ్చి తోయించుకోవడం అంటే ఇదే. ఉరగరా, నువ్వు మంచి ఫ్రెండ్ రా. నువ్వు వెళ్ళని చెప్తా, నువ్వు కానీ ఏం చేస్తాం, మీరు ఎక్కండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ 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 బాయ్. దీనికేమొచ్చింది తెగులు? అది తెలిస్తే మేము తెలిసిన వాళ్ళంగా. ఈ 50 ఉంచండి సార్. 50యా? సర్లే వెళ్ళు. స్టాప్ స్టాప్. లైసెన్స్ ఉందా? లైసెన్స్ అక్కడ బండి ఎలా కొంటామండి? ఉంటే చూపించు. వర్షానికి తడిసిందని ఇంట్లో పెట్టొచ్చాం. ఏం మాట్లాడకుండా ముందు బండి పక్కన పెట్టు. ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? రేయ్, నా లైసెన్స్ మిస్ అయింది. నీ బండి మీద ఈ అమ్మాయిని సంజయ్ పార్క్ దగ్గర దించు. ఓకే, ఎక్కండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. అలాగే. చిన్నగా వెళ్ళండి, ముందు అలానే ఉంటది. ఓకే. బండి పక్కన పెట్టు. ఆ పని మీదనే ఉన్నాగా. ఏంటి మ్యాటర్? సరే వెళ్ళు. నీ అబ్బా ఫేసు నువ్వు. బై మీ అందమైన పేరేంటో తెలుసుకోవచ్చా? నవ్య. ఏమైందండి? నా వల్ల ఏమైనా ప్రాబ్లమా? కాదండి, నా లైఫ్ ప్రాబ్లం. దిగండి దిగండి ప్లీజ్. మీ ఫ్రెండ్ ఏమో లైసెన్స్ ప్రాబ్లం అని చెప్పి మీ బండి ఎక్కించారు, మీరేమో లైఫ్ ప్రాబ్లం అని చెప్పి నన్ను ఇప్పుడు ఇక్కడ దింపేశారు. నేను త్వరగా వెళ్ళకపోతే నా ప్రాబ్లం క్లియర్ అవదు. ఆటో, ఏ ఆటో? ఆటో, జూబ్లీ హిల్స్. ఎక్కండి. హలో హలో. అటు లవర్ పోయింది, ఇటు ఫ్లవర్ పోయింది. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. చేతికంత పెద్ద వాచి పెట్టుకుని టైం అడుగుతున్నావు, బుద్ధి లేదురా నీకు? ఇది అరువు వచ్చండి, అడుక్కోటి అలవాడైపోయి అడిగేశాను. మీరు వెళ్ళిపోండి. స్టూపిడ్. థ్యాంక్స్. ఇదేంటిది, 5 గంటలకు రమ్మంది 5 దాటి 50 సెకండ్లు అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఏంటో ఏడిస్తే అంతే. వెళ్ళండి వెళ్ళండి, ఎవడు కూడా వాడది. హలో, ఇదేంటిది, హాయ్ అంటే నవ్వకుండా సీరియస్ గా ఉన్నారు. ఓహో, నేను మీకంటే ముందు వస్తానా? నిన్నేమన్నావు? నిన్నేమనుకుంటున్నావు, ఈ రోజు ఏమనుకుంటున్నావు, రేపేమనుకుంటావు? ఇలాంటి తీపి విషయాలు మాట్లాడుకునే ముందు నోట్ తీపి చేసుకోవాలి. ఐ మీన్, మీకు నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తా. మన ఇద్దరం పక్క పక్కన కూర్చోండి. మీరు నాకు పెట్టండి, నేను మీకు పెడతా ఐస్ క్రీమ్. తీసుకొస్తా. మిస్టర్, నవ్య, 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 ఇదేంటిది? వద్దు అంటున్నా, వెళ్ళాను కదా, కోపంతో వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడే ఎలా చేసింది? రేపు పెళ్లి జరిగాక ఏం చేస్తుందో ఏమిటో. అరే ఏంటిది? చున్నీ. కోపం కొద్ది మనిషి వెళ్ళిపోయినా ప్రేమ గుర్తుగా నా కోసం వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. థ్యాంక్ యూ నవ్య. హలో, నేను పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, మీ అమ్మాయి గారిని కిడ్నాప్ చేశారా? తెల్లారేసరికి నా కూతురు నా ఇంట్లో ఉండాలి. అలాగే సార్, 3వ కంటికి తెలియకుండా తెల్లారే లోపల మీ అమ్మాయి గారు మీ ఇంట్లో ఉంటారు సార్. ఓకే. మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా? సిద్ధు సిద్ధు, నోరు తెరు. ఏంటి బాబీ, ఎందుకు? నోరు తెరిస్తే స్పీచ్ పెడదామని. నువ్వు అన్నమాట నిలబెట్టుకుని పైన కుర్ర బ్యాచ్ ని వదిలించినందుకు.
ఏ మాట బాబీ? అదే సిద్ధు పైన కుర్రవాళ్ళని పోలీసులకు పట్టిస్తాను. ఇందాక పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లారు. పోలీసు ఆ, ఇప్పుడే వస్తాను బాబీ. సిద్ధు స్వీటు. మీకు తెలిసింది చూసింది చెప్పండి అమ్మా. సార్ నిన్న వ్యాలంటైన్స్ డే రోజు ఇతను మా ఫ్రెండ్ ని పరిచయం చేసుకున్నాడు సార్. ఇద్దరు పార్క్ వెళ్దాం అనుకున్నారు. సాయంత్రం కల్లా వీళ్ళందరూ కలిసి మా నవ్యను కిడ్నాప్ చేశారు సార్. మేకిట్ చేసాం ఊరుకా మేకట్ కిడ్నాప్ చేసాం. మీరే చేశారు. మేం చేసామంటాను గ్యారంటీ ఏంటి? చెప్పండి. ఉంది సార్, కార్ ట్రబుల్ ఇస్తే నవ్య ఇతను బైక్ ఎక్కింది. సార్ ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకున్నమాట వాస్తవమే. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే మధ్యలో ట్రాఫిక్ వేస్తే బండి ఆపాడు. అప్పుడు వీడు కనిపించాడు. దత్తుగడ బండి మీద ఎక్కించాను. అరే దత్తు చెప్పరా అమ్మాయిని ఎక్కడ దించావు? బండెక్కిన మాట నిజమే సార్. పేరు అడిగాను, నవ్య అంది. ముందుకు చూస్తే నా లవర్ ఇందు ఉంది. అంతే, ముందు చూపుతో బండి దింపేశాను. నాకు అంతే తెలుసు సార్. సార్ మిగతా విషయాలు నేను చెప్తాను సార్. నేను నవ్య పార్క్ లో కలుస్తున్నాను సార్. తను వద్దొద్దంటున్నా నేను ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాను సార్. నేను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు సార్. ఈ చున్నీ అక్కడ ఉంది సార్. ప్రేమకు గుర్తుగా అక్కడ వదిలేసిందేమోనని మెళ్ళేసుకున్నాను సార్. మీరు ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళరా. భలే కహానీలు చెప్పారా. చూడండి, మీ మీద కేసు పెట్టకముందే ఆ అమ్మాయిని ఎక్కడ దాచారో చెప్పండి. మాకేం తెలియదండి. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ సార్. 301 వీళ్ళ జాతకాలు తీసురా. ఏం జాతకాలండి? చూస్తారుగా. వీడి పేరు చంటి. డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు బాలు. అమెరికా వెళ్లి కోట్లు సంపాదించాలనే ఆశతో ఇండియాలో జాబ్ వచ్చినా కూడా చేయకుండా ఖాళీగా తిరుగుతున్న జులై. ఇతని పేరు వాసు. బాగా డబ్బున్న వాడిలా నటించి ఫ్రెండ్స్ నే మోసం చేసిన A1 చీటర్. ఇతని పేరు దత్తు. వీడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తను పెద్ద మేధావిలా ఫీల్ అయిపోతూ ఎక్కువ శాలరీ డిమాండ్ చేసే పొగరబోతూ. నువ్వు వెళ్ళు. ఇప్పటికైనా చెప్తారా? సార్ మీ ఫైల్స్ లోనే అబద్ధం సార్. నిజంగా మాకు అమ్మాయి గురించి ఏం తెలియదు సార్. సార్ మా మాటలు నమ్మండి సార్. అవును సార్. మీరు ఇలా మీ జీవితాలకి రెడ్ మార్క్ పెట్టి మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. సార్ సార్ చెయ్యని తప్పుకు మా జీవితాలు నాశనం చేయకండి సార్, ప్లీజ్ సార్. నిజం చెప్పారా సరే సరే, లేదా ఆగు. ఎక్కడికి? తిన్నగా వెళ్ళిపోతున్నావు? బాబాని కలుసుకోవడానికి. ఆయన ఏమన్నా టోపీ బాబా అనుకున్నావా? డైరెక్ట్ వెళ్ళి మీట్ అవడానికి బాక్సర్ బాబా. ఒక్క పీకు పీకితే బాక్స్ బద్దలైపోద్ది. నేను బాబాతో ఎలాగైనా మాట్లాడాలి. ఏంటయ్యా మాట్లాడేది? ఇదిగోండి. మనీతో మేనేజ్ చేస్తున్నాడంటే ఇదేదో సీరియస్ మ్యాటర్ అయింది. అవునండి, చాలా సీరియస్ మ్యాటర్. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? అంటే ఈ అమ్మాయిని మా ఫ్రెండ్ ప్రేమించాడు. ఇంకేం చెప్పొద్దు. ఇలాంటి చిల్లర కేసులు మా బాబాయ్ ఏం డీల్ చేయడు. అంటే అక్కడ మా డోంట్ వెరీ, మేము ఉన్నాగా. ఈ అమ్మాయిని నీకు పట్టిస్తే మాకేమిస్తావు? 1,00,000. లక్ష? ఒక్క క్షణం. ఒరేయ్, ఇన్నాళ్ళకి మనకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందిరా. ఏంట్రా? వీడి ఫ్రెండ్ ఈ అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు. తీరా మనం కిడ్నాప్ చేసేసరికి ఆ అమ్మాయి కనిపించక వాడు విరహంతో చచ్చిపోతున్నట్టున్నాడు. ఓహో, ఈ విషయం బాబాకు తెలియకుండా ఈ కేసు మనమే డీల్ చేద్దాం. ఈ విషయం బాబాకి తెలిస్తే మన బతుకులు ఏమవుతాయో తెలుసా? ఎట్లా తెలుస్తుందిరా? నువ్వో నేను చెప్తే తెలుస్తుంది. ఎలాగూ 2 రోజుల తర్వాత బాబా ఈ అమ్మాయిని ఎక్కడో అక్కడ విడిచిరమ్మంటే ఆ విడిచేదితో ఆ లవర్ దగ్గర విడిచేస్తే సరే. అప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీ, డబ్బుతో మనం హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. ఇదిగో చూడయ్యా సార్, నీ డీల్ కి మేము ఒప్పుకున్నాం. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి నీ ఇంటి ముందు ఉంటుంది. 2 రోజుల తర్వాత? సార్, 1,00,000కు ఇంకో 1,00,000 ఎక్కువైనా పర్వాలేదు. ఆ అమ్మాయిని ఈ రోజు పట్టుకోండి సార్. నువ్వు అరిచి గీ పెట్టినా మాకు నువ్వు డబుల్ అమౌంట్ ఇచ్చినా ఆ అమ్మాయి ఈ రోజు కనిపించదు. 2 రోజుల తర్వాతే కనిపిస్తుంది. 2 రోజుల తర్వాతే కనిపిస్తుందా? సరే సార్, ఆ ముఖ్యేదో మా ఫ్రెండ్కి చెప్పండి సార్. ఈ మాట విని వాడు సంతోషిస్తాడు. అలాగా? వైనాట్ ఇవ్వు. హలో. ఇదిగో బాబు నీ లవరు. ఆ అమ్మాయి పేరేంటి? నవ్య. నీ పని నీ నవ్య ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా నీ దగ్గర ఉంటుంది. మాది హామీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? బాక్సర్ బాబా ఆయన మాట తప్పుతాడేమో గాని ఆయన అసిస్టెంట్ లో మేము చస్తే మాట తప్పం. సరే. మీ ఫ్రెండ్ చాలా హ్యాపీ.
చూడయ్యా ఇక నీ పని అయింది వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. బాబా ఇక్కడ పైన ఉన్నాడు సార్. ఎవడ్రా నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? నేనే. మీరా? మీరెందుకు వచ్చారు సార్? ఒక్క ఫోన్ కొడితే పారిపోయాడువా? మీ వ్యాన్ కి పెట్రోల్ ఖర్చు లేకుండా నా వ్యాన్ పంపించేవాడిగా. వైద్యవే ఏం తీసుకుంటారు? తీసుకోవటానికి రాలేదు, మరి? నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. వాట్? యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు కమిషనర్ గారు అమ్మాయిని కిడ్నాప్ చేసి నీ కస్టడీలో పెట్టుకున్నందుకు. నేనే కిడ్నాప్ చేశానని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? విట్నెస్సే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. పక్కా? పక్కా. షూర్? 200%. సాక్ష్యాలు ఎక్కడా? వీళ్ళిద్దరే. ఆ? బాక్సర్ బాబా అయినా మాట తప్పుతాడు గాని మేం మాట తప్పమన్నారు, ఇదేనా? అంటే నేను మాట్లాడింది మీతోనా? ఈ సాక్ష్యాలు చాలా? నాకే విన్ను పొట్టు పొడుస్తారా? ఎప్పటికైనా మీ వల్ల ముప్పు తప్పదనుకున్నాను గాని ఇంత తొందరగా అనుకోలేదురా. నవ్య ఎక్కడ? ఏరా, ఎస్ఐ గారు అడిగి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు. అరెస్ట్ అయ్యి ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయింది. నవ్యం తీసుకొచ్చి సార్ కుప్ప చెప్పాలని తెలియదురా? అప్పు చెప్తాం. ఓకే. ఇన్స్పెక్టర్ గారు మనం బయలుదేరదామా? ఎస్, కమాన్. సార్ ఇతను మావాడే, కొంచెం అంబులెన్స్ పిలిపించండి ప్లీజ్. హలో, అరే సిద్ధు, ఇంకా రాలేదేట్రా? నీకోసం వెయిటింగ్ మేమంతా. నేను కనకరాజు మాట్లాడుతున్నాను. కనకరాజా, సిద్ధు సన్నిధిలో ఉంటావేంటి? సిద్ధుకోసారి సిద్ధుకి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉన్నాడు. యాక్సిడెంట్ అయిందా?